ఉగాది ఈ పండగకు మాత్రమే ప్రత్యేకమైన తినే పదార్థం ఉంటుంది. అదే ఉగాది పచ్చడి. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనమైన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులను కలిపి ఉగాది పచ్చడి తింటాము. అంటే సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. సో గతాన్ని విడిచిపెట్టి సానుకూల అంచనాలతో ఈ రోజుని కొత్తగా ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనం తీపి పదార్థంతో మొదలు పెడదాము. తీపి కోసం బెల్లం తీసుకున్నాను. తీపి అంటే ఆనందానికి సంకేతం. బెల్లంలో కొంచెం నీళ్లు వేసుకుని బెల్లం కరగనివ్వాలి. తరువాత చేదు కోసం వేప పువ్వు తీసుకోవాలి. చేదుకి సంకేతం బాధను కలిగించే అనుభవాలు. వేప పువ్వుల్ని చక్కగా మెరిపితే రెక్కలుగా విడిపోతాయి. ఇప్పుడు వాటిని వేసుకోవాలి. తర్వాత మామిడి ముక్కలు తీసుకుంటున్నాను. మామిడి ముక్కలు అంటే వగరికి సంకేతం అనమాట. అంటే కొత్త సవాళ్ళకి సంకేతం అని అర్థం. వగరుగా ఉండటానికి మనం పచ్చి మామిడికాయ తీసుకోవాలి. అప్పుడే మనకి వగరు టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మామిడికాయ ముక్కల్ని వీలైనంత సన్నగా తరుక్కుంటే తినడానికి బాగుంటుంది. తర్వాత కారం కోసం నేను మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కారానికి సంకేతం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు అని అర్థం. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. ఉప్పుకి సంకేతం జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం అనమాట. తర్వాత పులుపు కోసం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. చింతపండుని మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి. దీనిని రుచికి సరిపడేటట్టు వేసుకోవాలి. పులుపుకి సంకేతం నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితిలోనే అర్థం. ఈ విధంగా ఈ 6 రకాల రుచుల్ని కలుపుకుంటూ ఉగాది పచ్చడిని శాస్త్రీయబద్ధంగా తయారు చేసుకోవాలి. నిజానికి సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం ఔషధంగా ఈ ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.